హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ మంజుల. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చి మండే వ్లాగ్ అన్నమాట. 12 వరకు అన్ని మొత్తం పనులన్నీ క్లీన్ చేసేసుకొని ముగించుకొని తల స్నానం అయితే చేసేసాను. చక్కగా తల స్నానం చేసి ఎండలో ఆరబెట్టుకొని తలని ఎందుకో హెడేక్గా ఉంది, అందుకే ఆరబెట్టుకున్నాను. నీట్గా తలని ఆరబెట్టుకొని దువ్వేసుకున్నాను. నాకైతే తల దూకున్నప్పుడల్లా ఎయిర్ ఫాల్ అయితే ఎక్కువ వచ్చేసింది, చాలా వెంట్రుకలే వచ్చేస్తాయి. దానికోసము అంజలి భృంగరాజు హెయిర్ ఆయిల్ అయితే వాడుతా ఉన్నాను. నేనైతే దాన్ని వాడినప్పటి నుంచి కాస్త తగ్గిందన్నమాట ఎయిర్ ఫాల్. ఇక మా పిల్లలు అయితే బారాకట్ట ఆడుతా అన్నారు. ఎండలు కదా ఎక్కడ బయటికి వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరే కూర్చొని చక్కగా ఆడేసుకుంటున్నారు. ఇక మార్నింగు బట్టలు ఆరబెట్టుకున్నాను అన్నమాట. ఆ బట్టలన్నీ తీసి మంచం పైకి వేసుకొని మిషన్కి వేసుకున్న బట్టలను అయితే ఆరబెట్టుకున్నాను. ఎప్పుడు చాలా బట్టలు ఉంటాయండి మా ఇంట్లో. బట్టలుకి ప్రతిరోజు వేసుకున్న ఇన్ని బట్టలు ఉంటాయన్నమాట. మిషన్ తీసుకోక ముందైతే రోజులు ఉతికేదాన్ని బట్టలు. వారంలో 3 రోజులు బట్టలు ఉతకడానికి కేటాయించేదాన్ని, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అన్ని బట్టలు ఉతికాను. ఇప్పుడు అర్థమవుతుంది అన్ని బట్టలు ఉతికి మరి నాకు ఇలా సర్జరీ వరకు తీసుకొచ్చానేమో అనుకుంటాను. ఇంకా బట్టలు ఏరేసి అయిన తర్వాత ఉలవలు అయితే ఏరుకున్నాను నానబెట్టుకుందామని చెప్పేసి. ఆ తర్వాత చేను దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట, గ్యాప్ ఇవ్వకుండా. ఇప్పుడేనా టీ పెట్టేసుకొని టీ కాగేలోపు చెత్త మొత్తం నూకేసుకున్నాను. బట్టలు అయితే రాత్రికి మర్చిపెట్టుకుందామని తెచ్చి లోపలికి వేసేసుకున్నాను. టీ కాగేలోపు మొత్తం చెత్త అయితే నూకేది అయిపోయింది కదా. ఇక ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగేసి చేను దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. 3 to 6:30 వరకు చేను దగ్గరే ఉన్నాను. అప్పుడు ఇంటి దగ్గరికి వచ్చాను కదా. ఇక రేషన్కి వచ్చిన మనుషులకైతే కాఫీ ఇవ్వాలి. వాళ్ళైతే అక్క కాఫీ కావాలి అన్నారు. ఇక ఇంటికి రాగానే ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళకైతే కాఫీ ఇచ్చేసాను అన్నమాట. సాంబార్ అయితే ఉంది ఈరోజు, అందుకే ఒక పక్క రైస్ పెట్టేసి ఒక పక్క ముద్దకు కూడా పెట్టేసుకున్నాను. అవి పెట్టేసుకుని ఉడికేలోపు పాత్రలు అన్నీ సర్దుకున్నాను అన్నమాట. పాత్రలు సర్దేసుకొని ఇక పాలు తోడు కూడా పెట్టేసుకొని ఉలవలు మధ్యాహ్నం అయితే నానబెట్టుకున్నాను కదా, ఆ వాటిని అయితే నీట్గా కడిగేసుకున్నాను అనమాట. కడిగేసి నీట్గా నీళ్ళన్నీ వంచేసి లోపలికైతే పెట్టేసుకున్నాను. ఇవైతే నానకుండా ఉండే గింజలు అన్నమాట. వాటిని అట్లే పక్కకు తీసి మళ్ళీ నానబెడితే నీట్గా నానుతాయి అన్నమాట. అలా సపరేట్ చేసి పెట్టేసుకుంటాను. నేనైతే ఇలా నానకుండేవి కానీ ఎక్కడైనా మిస్ అయిన రాళ్ళు కానీ ఉంటే కడిగేటప్పుడే తీసేసుకుంటాను పక్కకి. అది ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాను. సాంబార్ ఉంటే కొద్దిగా వేడి చేసి పెట్టేసి ట్యాబ్లెట్స్ వేసుకొని కుండలోకి నీళ్ళు కూడా వదిలేసుకున్నాను. ఇక ఇంతే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంకొన్ని పాటలు ఉంటే అట్లే పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు నా వర్క్ ఎలా ఉందో తప్పకుండా